ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే. ప్రభువా జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచియుంటిని, నా ప్రార్థన ఆలకించుమా. ప్రభువా నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే. ప్రభువా జరగాలి నీ చిత్తమే. నీ వాక్కుకై వేచియుంటిని, నా ప్రార్థన ఆలకించుమా. ప్రభువా నా ప్రార్థన ఆలకించుమా. ప్రైజ్ ది లార్డ్. చప్పట్లు కొడుతూ దేవుడి నామాన్ని మహిమపరుద్దాం. ఆమేన్. గ్లోరీ. చప్పట్లు కొడుతూ యేసయ్యా. నీ తోడు లేక, నీ ప్రేమ లేక ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు. నీ తోడు లేక, నీ ప్రేమ లేక ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు. అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, నా ప్రార్థన ఆలకించుమా. ప్రభువా నా ప్రార్థన ఆలకించుమా. చప్పట్లు కొడుతూ అభిషేకాన్ని పొందుకుందాం. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. హల్లెలూయా. దేవుని ప్రసన్నతను మనం నింపుదాం. ఆమేన్. గ్లోరీ. యేసయ్యా. నా ఇంటి దీపం నీవే అని తెలిసి, నా హృదయం నీ కొరకై పదిలపరచితి. నా ఇంటి దీపం నీవే అని తలచి, నా హృదయం నీ కొరకై పదిలపరచితి. ఆరిపోయినా నా వెలుగు దీపము, ఆరిపోయినా నా వెలుగు దీపము, వెలిగించుము నీ ప్రేమతో. ప్రభువా వెలిగించుము నీ ప్రేమతో. యేసయ్యా. అవును ప్రభువా, నీ పాదాల చెంత ఉన్నాము నాయనా. ఆమేన్. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. గ్లోరీ. ఆపదలో నన్ను వెన్నంటి ఉన్నా, నా కాపరి నీవే నన్ను ఆదుకొంటివి. ఆపదలో నన్ను వెన్నంటి ఉన్నా, నా కాపరి నీవై నన్ను ఆదుకొంటివి.
లోకమంతయు నన్ను విడచిన, లోకమంతయు నన్ను విడచిన, నీ నుండి వేరు చెయ్యవు ప్రభువా, నీ నుండి వేరు చెయ్యవు. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరగాలి నీ చిత్తమే. నీ వాక్కుకై వేచియుంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరగాలి నీ చిత్తమే. ఆమేన్. యేసయ్యా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ప్రార్థన చేసుకుందాం. కృప మా పరలోకపు తండ్రి, ఈ సమయమందు నీవు చూపిన కృపను బట్టి వేలాది స్తుతులు స్తోత్రాలయ్యా. గత వారమంతా మమ్మల్ని కాచి కాపాడావు యేసయ్యా. గత 2 నెలలుగా ఈ 2025వ సంవత్సరంలో 2 నెలలు మమ్మల్ని నీ కాపుదలో ఉంచి నడిపించారయ్యా. ఈ సమయమందు 3వ నెలలో మొదటి ఆదివారపు ఆరాధనలో కలుసుకోవటానికి మీరు చూపిన కృపను బట్టి వందనాలు యేసయ్యా. అయ్యా, ఈ యొక్క లైవ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి బిడ్డలు మీరు దర్శించండి ప్రభువా. అయినా చిత్తూరు పట్టణం నుంచి చేస్తున్నటువంటి ఈ ప్రార్థన, చేస్తున్నటువంటి ప్రసంగాలు ప్రతి బిడ్డను తాకని యేసయ్యా. యేసు మనలను ప్రేమించుని ఈ సేవా పరిచర్య ద్వారా అనేక మందిని మీరు తాకండి, దీవించండి. పరిశుద్ధాత్మ దేవా, మీరే మాట్లాడండి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొంచున్నాము పరమ తండ్రి, ఆమేన్. అందరికీ కూడా ప్రైజ్ ది లార్డ్ ఫ్రెండ్స్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ కూడా వందనాలు. ఈ సమయం ముందు కూడా దేవుని నేను ఎంతగానో సంతోషపడుతున్నాను, దేవునిలో బలపడుతున్నాను. దేవుడు మనకు చూపించిన కృపను బట్టి ఆయనలో మనం ఎప్పుడు కూడా బలపడుతూ ఉండాలని ఆశపడుతున్నాడు. కాబట్టి దయచేసి మనమందరము దేవుని సన్నిధిలో, దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. ఈరోజు అంశం ఏమిటంటే, ఈ తెలుగు ఆరాధనలో వీక్షిస్తున్న ప్రతి బిడ్డలు కూడా యేసు మనలను ప్రేమించునని ఈ యొక్క ట్రస్ట్ ద్వారా, పరిచయం ద్వారా అనేక మందికి సహాయం చేయటానికి గత 18 సంవత్సరాలుగా దేవుడు సహాయం చేస్తున్నాడు. ఈ క్రిస్మస్ దినాలలో కూడా మనము సహాయం చేశాము కూడా. ఈ 2025వ సంవత్సరంలో దేవుడు చేసిన మేలులను బట్టి మనమందరము కూడా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మనం మహిమపరిచే బిడ్డలుగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టి దయచేసి మనమందరం కూడా దేవుని సన్నిధిలో చాలా సంతోషముతో మనమందరం కూడా దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుదాం. అందరూ కూడా దయచేసి బైబిల్ తెరవండి. మనము క్రైస్తవులుగా ఉన్న మనము దేవునిలో ఎలా నడుచుకోవాలి, క్రైస్తవులుగా ఉన్న మనము ఎలా నడుచుకోవాలన్న దాన్ని దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనతో కూడా మాట్లాడబోతున్నాడు. కాబట్టి దయచేసి మీరందరూ కూడా తలలు వంచి దేవుని సన్నిధిలో మోకరించారు, నాతో కలిసి ఆరాధించారు. దేవుడు మీ మధ్యలో మాట్లాడుతున్నాడు దేవుని బిడ్డలారా. అందుకే ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన విషయం మీకు నేను తెలియపరుస్తున్నాను. ఆ మాట ఏమిటంటే, ఒక్కసారి మనం చదువుకుందాం. మనం ఎలా నడుచుకోవాలంటే, ఫిలిప్పీయులు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వాక్యాన్ని ఒక్కసారి మనం చదువుకుందాం. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకునుడి, మేము మీకు మాదిరి అయ్యున్న ప్రకారము నడుచుకుని వారిని గురిపెట్టుచుండుడి. హల్లెలూయా. ఇక్కడ చాలా ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో చాలా క్లుప్తంగా రాయబడింది. ఎలా అంటే, సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకునుడి, మేము నీకు మాదిరి అయ్యున్న ప్రకారము నడుచుకుని వారిని గురిపెట్టుచుండుడి. ఎవరైతే ఈరోజు మనము దేవుని దైవజనులు, దేవుని భక్తులు, మనం అబ్రహాము కానీ, ఈసాకు కానీ, అనేక మంది అపోస్తలుడైన పౌలు కానీ, అనేక మంది దేవుని సేవలో చాలా నమ్మకంగా దేవునిని మాదిరిగా పెట్టుకొని ప్రభుని యేసుక్రీస్తుని అంగీకరించి వాళ్ళు దేవుని త్రోవలో నడిచారు. అదేవిధంగా మన జీవితంలో కూడా ఆయన చెబుతున్న మాట, మనం ఎలా నడుచుకోవాలంటే, మాదిరి ఉన్న ప్రకారము, మేము మీకు మాదిరి ఉన్న ప్రకారము
నడుచుకుని వారిని గురిపెట్టుచుండుడి. ఎలాగైతే దేవుని క్రీస్తుని వెంబడిస్తున్నారో వాళ్ళను మనం ఏం చేయాలంట? వెంబడించాలి. ఆయనను వెంబడిస్తూ మనం వెళుతూ ఉండాలని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. రెండవదిగా 3 యోహాను 1వ అధ్యాయము 11వ వాక్యాన్ని ఒకసారి మనం చదువుకుందాం. ఇలా నడుచుకుని మీరు నన్ను పోలి నడుచుకునుడి, మేము మీకు మాదిరి ఉన్న ప్రకారము నడుచుకున్న వారిని గురిపెట్టుచుండుడి. యేసు ప్రభుని ఎవరైతే వెంబడిస్తున్నారో ఈరోజు దైవజనులు కానీ దైవ విశ్వాసులు కానీ దేవుని బిడ్డలు ప్రతి ఒక్కరు కూడా దేవుని ఎలా వెంబడిస్తున్నారో, భక్తితో భయముతో దేవుని సేవలో వాడబడుతున్నారో అది చూసి మనం కూడా నేర్చుకుని మనము ముందుకు సాగాలి. అందుకే మాదిరి అయి ఉన్న దేవుని గురించి ఇక్కడ చెబుతున్న మాట, మనము దేవుని పోలి నడుచుకునే బిడ్డలుగా ఉండాలని యేసు ప్రభు మనతో మాట్లాడున్నాడు. ఇక్కడ ఒక 6 ప్రాముఖ్యమైన విషయాలు మీకు నేను తెలియపరుస్తాను. ఒకటి, మంచి కార్యాలను అనుసరించి నడుచుకోవాలంట. క్రైస్తవులుగా ఉన్న మనము మంచి కార్యాలను అనుసరించి నడుచుకోవాలి. మంచి కార్యాలు దేవుని సేవలో, కుటుంబంలో, సహాయం చేయుటలో ప్రతిదీ కూడా మంచి కార్యాలు చేపట్టే బిడ్డలుగా మనమందరం కూడా ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. చదువుకుందాం. 3 యోహాను 1వ అధ్యాయము 11వ వాక్యాన్ని ఒక్కసారి మనం చదువుకుందాం. మంచి కార్యములు, ప్రియుడా చెడు కార్యము కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకొనుము. మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు దేవుని చూచిన వాడు కాడు. ఇక్కడ మంచి మాట, మంచి కార్యములలో మనం బలపరచబడాలి. దేవుని సేవలో మంచి కార్యాలు చేయాలి. సహాయం చేయుటలో మంచి కార్యం చేయాలి. బీదలను, అనాథలను కనికరించడంలో మంచి కార్యములను మనం పాలు పంచుకోవాలి. ఈరోజు అనేక మంది దేవుని సేవకులుగా ఉన్నా కానీ, విశ్వాసులుగా ఉన్నా కానీ అనేక మంది సహాయం చేయలేకపోతున్నారు. కాబట్టి దయచేసి అలా చేయవద్దు. మంచి కార్యములలో, ఆరాధనలో, దేవుని వాక్యములో బలపడే బిడ్డలుగా మనము నడుచుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టి దయచేసి అందరూ కూడా గమనించాలి. ప్రియుడా చెడు కార్యము కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకునుము. చెడు కార్యం చేయకూడదు, మంచి కార్యానికి మనం వెళ్ళాలి. అందరికీ కూడా మంచిది నేర్పించాలి. ఇలా జీవించాలి. భార్యాభర్తలు సంతోషంగా ఉండాలి, కుటుంబం సంతోషంగా ఉండాలి, దేవుని సేవలో సంతోషంగా సేవ చేయాలని మంచి కార్యాలలో మనము తలుచుకుంటూ అందరికీ సహాయం చేసే బిడ్డలుగా మనం నడుచుకోవాలి. మేలు చేయువాడు దేవుని సంబంధి. ఎప్పుడైతే మంచి కార్యాలలో మనము బలపడతామో, మంచి కార్యాలు చేస్తామో, పూనుకుంటామో, అప్పుడు దేవుడు మేలు చేయువాడు దేవుని సంబంధి. మనము దేవునికి సంబంధిగా ఉంటాము, దేవునితో సహవాసం కలిగి ఉంటాము. ఎప్పుడైతే కీడు చేయువాడు దేవుని చూచిన వాడు కాడు. ఎప్పుడైతే కీడు చేయటానికి పన్నాగములు పన్నుతూ ఉంటాడో, ఆలోచన చేస్తూ ఉంటాడో, ఖచ్చితంగా ప్రభువుని వాడు చూడలేడు. దేవుని సంబంధి కాడు, వాడు అపవాది సంబంధి. కాబట్టి మర్చిపోకండి. రెండవదిగా ప్రేమ కలిగి నడుచుకోవాలి. మొట్టమొదటిగా మంచి కార్యాలను అనుసరించి నడుచుకోవాలి. రెండవదిగా ప్రేమ కలిగి నడుచుకోవాలి. దేవుని ప్రేమలో మనం బలపడాలి. ఈరోజు ప్రేమ అనేది లోకంలో లేదు, కుటుంబంలో లేదు, భార్యాభర్తలో లేదు, బిడ్డలలో లేదు. ఎందుకంటే దేవుని ప్రేమ చాలా గొప్పది. ఆ ప్రేమ అనే పదము మనం చూస్తున్నప్పుడు తప్పుగా ప్రేమించి ఈరోజు జీవితాలను నాశనం చేసుకుంటున్న యవ్వనస్తులను మనం చూడలేదా దేవుని బిడ్డలారా? పెద్ద వారు కూడా ఈరోజు పాపం చేస్తున్నారు కదా. ఎందుకంటే ఇక్కడ ప్రేమ కలిగి నడుచుకునే బిడ్డలుగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వాక్యాన్ని మనం ఒక్కసారి చదువుకుందాం. ప్రేమ కలిగి క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలియాగముగాను అప్పగించుకొనెను. చూసారండి, ఆయన యేసు యొక్క ప్రేమను గురించి ఇక్కడ వివరిస్తున్నాడు తండ్రి.
దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తుని మన కొరకు పంపించిన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మన కొరకు తనను తాను అప్పగించుకున్నాడు. మన కొరకు తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. ఇది కదా ప్రేమ అంటే. ఈరోజు మనము ప్రేమ అనే ముసుగులో పడి, పాపములో పడి దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోలేక నరకానికి సిద్ధపాటు కలిగి ఉన్నాం దేవుని బిడ్డలారా. అందుకే ప్రభు చెప్పాడు, నేను మీ కొరకు నా ప్రాణాన్ని అప్పగించాను. అప్పుడు అగాపే ప్రేమ, మన యేసయ్య ప్రేమ ఏ ప్రేమ అండి? అగాపే ప్రేమ. మనల్ని ప్రేమించే గొప్ప ప్రేమ అండి. మన కొరకు ప్రాణం పెట్టిన ప్రేమ యేసయ్య ప్రేమ మాత్రమే, మర్చిపోవద్దు. అందుకే ప్రేమ కలిగి నడుచుకునే బిడ్డలుగా, క్రైస్తవులుగా నీవు నేను ఉండాలి. క్రీస్తు మిమ్మును ప్రేమించిన పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకునేను. అలాగునని మీరును ప్రేమ కలిగి నడుచుకునుడి. చూసారండి, మనము కూడా యేసయ్య ఎలాగైతే మన కొరకు ప్రాణాన్ని పెట్టాడో అదే విధంగా మనము కూడా దేవుని కొరకు ప్రాణం పెట్టే కుటుంబముగా, ప్రాణం పెట్టే దైవ సేవకునిగా, ప్రాణం పెట్టే విశ్వాసిగా నీవు ఉండాలి. దేవుని బిడ్డగా, కుమారునిగా, కుమార్తెగా నీవు ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. అందుకే ఇక్కడ యేసు మనలను ప్రేమించుననే సేవా పరిచర్య ద్వారా తెలుగులో కానీ తమిళంలో కానీ ఖచ్చితంగా ప్రతిరోజు కూడా దేవుని మాటలు హెచ్చరిస్తూనే ఉంటాయి. కాబట్టి నేను కూడా పరిశుద్ధపరచబడాలి. నాతో కలిసి మాట్లాడుతున్నాను దేవుని బిడ్డలారా. ఒక దైవ సేవకునిగా యేసు ప్రేమను మనం చూపాలి. యేసు ఎలాగైతే తన ప్రాణాన్ని మన కొరకు అప్పగించాడో, బలియాగముగా అర్పించుకున్నాడో, మనము కూడా ప్రభు కొరకు ఎక్కడైనా మరణం వస్తే ఖచ్చితంగా అది దేవుని అనుమతి అక్కడ దొరికితే మనము రక్త సాక్షులుగా మరణించాల్సిందే. అందుకే మరణానికి మనం భయపడకూడదు. దేవుని బిడ్డలారా. అందుకే యేసు ప్రభు మనతో ప్రతి దినము మాట్లాడుతూ ఉన్నాడు. రెండవ కార్యము దేవుడు చూశాడు కదా, మన కొరకు తన ప్రాణాన్ని అప్పగించుకున్నాడు. తనను తానే అప్పగించుకున్నాడు. కాబట్టి అలాగుననే మీరు కూడా ప్రేమ కలిగి నడుచుకునుడి. అందరినీ ప్రేమించండి. ఇప్పుడు అప్పుడప్పుడు ఒక్కొక్క మాట చెబుతూ ఉంటాను, అడుగడుగు నా మాట మీకు చెబుతూ ఉంటాను నేను. యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వాక్యంలో, దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారుని మనకు బలియాగముగా అర్పించాడు. ఈ లోకానికి పంపించి ఒక్కరు కూడా నరకానికి వెళ్ళకూడదని ఆయన ఆశపడి ఈ లోకములో మన కొరకు తన బలియాగముగా తనను తాను అప్పగించుకున్నాడు. మనము కూడా దేవుని సేవ కొరకు అప్పగించాలి, కుటుంబం కొరకు అప్పగించాలి. తల్లిదండ్రులుగా మన బాధ్యత, మన బిడ్డల కొరకు మన త్యాగాన్ని ఎలాగైతే మన ప్రాణాన్ని అప్పగిస్తామో దేవుని కొరకు మనము కూడా అప్పగించే బిడ్డలుగా మనము ఉండాలి. ప్రేమ అనేది ఈ లోకంలో లేదు. ప్రేమ అనే మాయలో ముసుగులో పడి ఉన్న మనము దేవుని ప్రేమించడం లేదు. మనుషులను ప్రేమిస్తే ఏమి కూడా లాభం లేదండి. దేవుని ప్రేమిస్తే, దేవుని మాదిరిని మనం అందరికీ ప్రేమగా చూపి వాళ్ళకు సహాయం చేస్తే, వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తే, వాళ్ళను రక్షణలోనికి నడిపిస్తే అదే యేసయ్య ప్రేమ, అగాపే ప్రేమ. అందుకే దేవుడు రెండవదిగా మనము ప్రేమ కలిగి నడుచుకోవాలని ఇష్టపడుతున్నాడు. మూడవదిగా దేవుడు చాలా చక్కగా ఒక మాట చెబుతున్నాడండి. దయచేసి మనమందరం కూడా ఆశపడుతున్న ప్రతి కార్యాలు కూడా యేసు ఇష్టపడుతున్నాడు. మూడవదిగా యెహెజ్కేలు 45వ అధ్యాయము 9వ వాక్యాన్ని ఒక్కసారి మనం చదువుకుందాం. నీతిని అనుసరించి నడుచుకోవాలి. క్రైస్తవులుగా ఉన్న మనము మొట్టమొదటగా మంచి కార్యాలలో అనుసరించి నడుచుకోవాలి. రెండవది ప్రేమ కలిగి యేసయ్య వలె నడుచుకోవాలి. మూడవది నీతిని అనుసరించి నడుచుకోవాలి. చదువుకుందాం. యెహెజ్కేలు 45వ అధ్యాయము 9వ వాక్యం. మరియు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఇశ్రాయేలీయుల అధిపతులారా, మీరు జరిగించిన బలాత్కారమును దోచుకునిన దోపును చాలును, అలాగు చేయుట మాని నా జనులు సొమ్మును అపహరింపక నీతి న్యాయములను అనుసరించి నడుచుకునుడి. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.
చూసారండి, ఈరోజు అన్యాయంగా బ్రతుకుతున్నాం, నీతితో బ్రతకడం లేదు. ఎలాగైనా సంపాదన చేయాలి, ఎలాగైనా నాకు డబ్బులు రావాలి, నా కుటుంబం బాగుండాలి, అది ఏ రీతిలోనైనా మనం చేస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడు నీతి న్యాయాన్ని అనుసరించమని ఇక్కడ నేర్పిస్తున్నాడు. యెరూషలేము ప్రజలారా అంటే, యెరూషలేము అంటే ఇశ్రాయేలీయులు అంటే ఎవరండి? నిన్ను నన్ను పిలుస్తున్నాడు, నీతో నాతో మాట్లాడుతున్నాడు ప్రభు. కాబట్టి నీతి న్యాయములను అనుసరించాలి, ఎవరిని కూడా కించపరచకూడదు, ఎవరిని కూడా తప్పుగా మాట్లాడకూడదు. అధికారము మనకు లేదు. ఒకవేళ దేవుని వాక్యముతో మనం ఏం చేయాలంట? హెచ్చరించాలి. దేవుని వాక్యమును బట్టి మనం మాట్లాడలే తప్ప మనము ఉదాహరణతో కానీ మనకు ఇష్టమైన మాటలతో కానీ ఎప్పుడు కూడా ఒకరిని మాట్లాడకూడదు. అందుకే 3 కార్యాలు చేయమన్నాడు. ఒకటి, మంచి కార్యాలను అనుసరించి నడుచుకోవాలి. రెండవది, యేసయ్య వలె ప్రేమ కలిగి నడుచుకోవాలి. మనము యేసయ్య కొరకు మన శరీరాన్ని, ప్రాణాన్ని అప్పగించాలి. తనను తాను ఎలాగైతే అప్పగించుకున్నాడో బలియాగముగా, మనము కూడా ప్రభు కొరకు అర్పించాలి. మూడవదిగా, నీతిని అనుసరించి నడుచుకోవాలి. ఈరోజు లంచాలు పుచ్చుకొనడం లేదా? తప్పైన ద్రోవలో సంపాదన చేయలేదా? అన్ని విధాలుగా సంపాదన చేస్తే ఆ పాపాలన్నీ కూడా మన బిడ్డలకే వస్తాయి. కొన్నిసార్లు నేను ఆలోచించేవాడిని, ప్రభువా నేను నీతిగా సంపాదిస్తున్నానా, న్యాయముగా సంపాదిస్తానని ఆలోచించేవాడిని. ఎందుకంటే ఇంతవరకు కూడా కష్టపడుతూ నా కష్టార్జితాన్ని దేవునికి అప్పగించుకుంటూ నా కుటుంబాన్ని పోషించుకుంటూ నమ్మకముగా దేవునిలో వాడబడుతున్నాను. దేవుని బిడ్డలారా, అలాగే దేవునికి మాదిరిగా నీవు నేను నీతితో బ్రతకాలని, నువ్వు నేను నీతితో బ్రతికి దేవుని కొరకు వాడబడాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. మన అందరూ కూడా ఇష్టపడాలి. అందుకే నీతిని అనుసరించాలి. ఎప్పుడైతే యేసయ్య పాపం చేయలేదో సిలువలో వేయండి, సిలువలో వేయండి అని చెప్పినప్పుడు కూడా ఆయన మన కొరకు తన ప్రాణాన్ని అప్పగించేశాడండి. ఇక మీదట ఇటువంటి ప్రేమ ఈ లోకములో ఎవ్వరు కూడా చేయలేదని నేను చరిత్రలో చెబుతుంది. కానీ ఈ లోకంలో ఎవ్వరు కూడా చేయలేరు. యేసయ్య మాత్రమే నీతిని అనుసరించి నడుచుకున్నాడు. ఒక్క మాట కూడా మాట్లాడలేదండి. ఉమ్మినప్పుడు, భయంకరంగా మాట్లాడినప్పుడు, హేళన చేసినప్పుడు ఒక్క మాట కూడా మాట్లాడకుండా, నా కొరకు ఏడవకండి, మీ కొరకు, మీ బిడ్డల కొరకు ఏడవండి అని చెప్పిన ప్రభు మన యేసయ్య. అందుకే ఆయన బలియాగముగా అర్పించబడ్డాడు. నాలుగవదిగా, ఇర్మియా వ్రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వాక్యాన్ని ఒక్కసారి మనం చదువుకుందాం. వాక్యమును అనుసరించి నడుచుకోవాలి. ఈరోజు ఒకదాన్నే పట్టుకుంటూ ఉన్నారు. అలా కాదు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దీవెనతో మంచిగా ఆరాధన చేయాలి, మంచిగా బుద్ధి చెప్పాలి, మంచిగా ఆశీర్వాదకరంగా మాటలు చెప్పాలి. మంచిగా దేవుని మాటలను బోధించినప్పుడు ఆయన వాక్యమును అనుసరించి నడుచుకోవాలి. చాలా క్రైస్తవునికి చాలా ప్రాముఖ్యమైన విషయం ఇది. దేవుని వాక్యాన్ని బట్టి ఎప్పుడైతే నువ్వు బలంగా వాడబడతావో, దేవుని వాక్యం చెప్పింది, నేను నీతిగా న్యాయంగా నడుస్తాను ప్రభువా, నీ వాక్యము నన్ను, నా పాదములకు వెలుగును దీపమై ఉన్నదంట. ఈరోజు దేవుని వాక్యాన్ని ఒక్కసారి మనం చదువుకుందాం. ఇర్మియా 11:6వ వాక్యము చదువుకుందాం. యెహోవా నాతో సెలవిచ్చినదేమనగా, నీవు యూదా పట్టణములలోను యెరూషలేము వీధులలోను ఈ మాటలన్నిటినీ ప్రకటింపుము. మీరు ఈ నిబంధన వాక్యములను విని వాటిని అనుసరించి నడుచుకునుడి. చూసారండి, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇన్ని రోజులు ఎలా బ్రతికావో నాకు తెలియదు, కానీ ప్రభు సూటిగా నీతోనే మాట్లాడుతున్నాడు. దయచేసి తప్పైన ద్రోవలో బ్రతకకుండా దేవుడు చెప్పిన వాక్యమును బట్టి నడవాలి. వాక్యాన్ని తప్పుగా బోధిస్తున్నావా, దేవుడు నీకు ఖచ్చితంగా తీర్పులో నిన్ను నిలబెడతాడు. ఖచ్చితంగా నీకు అక్కడ శిక్ష పడుతుంది అనడానికి ఏ సందేహము కూడా లేదు. వాక్యమును అనుసరించి నడుచుకునే బిడ్డలుగా ఉండాలని దేవుడు ఇక్కడ చూస్తున్నాడు. ఆది యందు వాక్యముండును, వాక్యము దేవుని యొద్దనును, ఆయన వాక్యమై ఉన్నాడు ప్రభు. ఈరోజు యోహాను 1:1 మనం చదువుకుంటాం. కాబట్టి ఈ నాలుగవదిగా వాక్యమును అనుసరించి నడుచుకోవాలి. ప్రభువా నీ వాక్యాన్ని బట్టి నాతో మాట్లాడవయ్యా, నీ వాక్యాన్ని బట్టి నేను నడుచుకుంటాను. ఇప్పుడు మాట్లాడుతుందంట దేవుని వాక్యమే కదా. అప్పుడు ఏం చేయాలి? మొట్టమొదటిగా ఏం చేయాలి? మంచి కార్యాలలో నడుచుకోవాలి, మంచి కార్యాలను అనుసరించి నడుచుకోవాలి. రెండవదిగా ప్రేమ కలిగి నడుచుకోవాలి. మూడవదిగా నీతిని బట్టి నడుచుకోవాలి. నాలుగవదిగా
వాక్యమును అనుసరించి యేసయ్య ఈ వాక్యాన్ని నాకు చెప్పాడు, నీతితో బ్రతకాలి, మంచి కార్యాలలో కలుసుకోవాలి, అదేవిధంగా ప్రేమ కలిగి ఇదే కదా వాక్యం. ఇప్పుడు చదువుకున్నదంతా వాక్యమే కదా దేవుని బిడ్డలారా. దయచేసి ఎవ్వరి మాట కూడా వినద్దండి. దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా బోధించండి. అప్పుడే దేవుడు నిన్ను బలపరుస్తాడు, నీ కుటుంబాన్ని దీవిస్తాడు. దేవుడు ఈ వాక్యాలు చాలా చక్కగా వివరిస్తున్నాడు. కాబట్టి 119వ కీర్తన మీరు చదివి చూడండి. ఆయన వాక్యము మన పాదములకు దీపమును వెలుగుగా ఉంది, మన త్రోవకు వెలుగై ఉన్నది. ఈరోజు దేవుని వాక్యాన్ని మనం వదిలేసాం. బైబిల్ చదవడం లేదు, బైబిల్ వాక్యాలు ధ్యానించడం లేదు, అన్నిటికీ సమయం ఇస్తున్నాం, కానీ దేవుని మాటలు చదవలేకపోతున్నాం, అనుసరించి దేవుని వాక్యాన్ని బట్టి నడవలేకపోతున్నాం. ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని బట్టి నీవు నడవలేదంటే పరలోక రాజ్యానికి నీవు కూడా, నీ కుటుంబం కూడా చేరలేరు అన్నదాన్ని నేను మీకు అందరికీ కూడా మనవి చేసుకుంటున్నాను దైవ సేవకునిగా. దయచేసి 4 కార్యాలు అనుసరించండి. ఎలా అండి? మీరు నీతితో బ్రతకాలి, ప్రేమ కలిగి బ్రతకాలి, మళ్ళా మంచి కార్యములను అనుసరించి నడుచుకోవాలి, మళ్ళీ వాక్యమును అనుసరించి నడుచుకోవాలి. 5వదిగా 1 దెస్సలోనికీయులు 5వ అధ్యాయము 15వ వాక్యము, మేలైన దానిని అనుసరించి నడుచుకునుడి. మేలైన దానిని అనుసరించుకోవాలి తప్ప కీడైన దానిని మనం ఎప్పుడు కూడా అనుసరించి నడుచుకోకూడదు. చదువుకుందాం. 1 దెస్సలోనికీయులు 5వ అధ్యాయము 15వ వాక్యం, ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవనికైనా చేయకుండా చూచుకునుడి. చూసారండి? ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవనికి చేయకుండా చూచుకునుడి. ఎవ్వనికి కూడా మనం కీడు చేయకూడదు. కీడుకి ప్రతి కీడు మనం ఎప్పుడు కూడా, అందరూ బాగుండాలి, నేను బాగుండాలి అనేవాడు ఎప్పుడు కూడా బాగుంటాడు. ఒకవేళ కింద పడిపోయినట్టుగా ఉండొచ్చు, కానీ ఖచ్చితంగా దేవుణ్ణి వాడు వదలడు. ఆ బిడ్డను ఎప్పుడు కూడా దేవుడు వదలడు. ఎందుకంటే ఆయన ప్రేమ కలిగి నడుచుకున్నాడు, మంచి కార్యములను అనుసరించి నడుచుకున్నాడు, నీతిని బట్టి నడుచుకున్నాడు, వాక్యమును బట్టి నడుచుకున్నాడు. కాబట్టి మేలైన దానిని అనుసరించి నడుచుకునే బిడ్డలుగా ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా కీడు చెయ్యడు. ఎవడైతే కీడు చేస్తాడో చూడండి, ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవనికైనను చేయకుండా చూచుకునుడి. మీరు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకునుడి. మేలైన దానిని వెంటాడుడి. అనుసరించడమే కాదు, దాన్ని వెంటాడాలంట. నేను మేలు చేయాలి, నేను మేలు చేయాలి, ప్రభు కొరకు మేలు చేయాలి, బీదల కొరకు మేలు చేయాలి, సేవలో నేను ఏదో ఒకటి చేయాలన్న తాపత్రయపడుతూ ఉండేటప్పుడు దేవుడు నీ యొక్క ఆశను చూసి నిన్ను హెచ్చిస్తాడు. అందుకే 5వదిగా మేలైన దానిని అనుసరించి నడుచుకున్న దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు ఈ లోకంలో మనందరినీ కూడా ప్రేమించిన ప్రతి కార్యాలు మనం చూసినప్పుడు మనము మేలును అనుసరించి నడుచుకోకుండా ప్రతి ఒక్కరికి ప్రతి కీడును చేస్తుంటున్నాం. వాడు బాగుండకూడదు, వాడు అలాంటి వాడు, ఇలాంటి వాడు అని మాట్లాడుతున్నప్పుడు మనల్ని మనం మోసం చేసుకుంటున్నాము. ఎవ్వరిని కూడా మనము కించపరచకూడదు, కీడు చేయకూడదు, హాని చేయకూడదు. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనకు హాని చేస్తాడో దేవుడు మనతో కూడా ఉన్నప్పుడు ఎవ్వరు కూడా, ఏ మంత్రం కూడా, ఎటువంటి యుద్ధాలు కూడా ఓడిపోతుంది దేవుని సన్నిధిలో. ఎందుకంటే నీవు నీతిని బట్టి నడుచుకుంటున్నావు, ప్రేమ కలిగి నడుచుకుంటున్నావు, మంచి కార్యాలను అనుసరించి నడుచుకుంటున్నావు, దేవుని వాక్యాన్ని బట్టి నడుస్తున్నావు, మేలైన దానిని అనుసరిస్తున్నావు. కాబట్టి ఎప్పుడు మనుషులకు కీడు చేయకుండా మేలైన దానిని వెంటాడండి, మేలు చేయండి. నీ వల్ల అయితే ఒక మాట చెప్పు, అంతే. సహాయం చేయకపోయినా మంచి ఒక ధైర్యమైన మాట చెప్పు. ప్రయాసపడి భారమును మోయిచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తానని యేసయ్య చెప్పాడు కదా. ఆ మాట ఒక్కరికి చెప్పండి, దేవుని ఎరుగని వారికి చెప్పండి. అమ్మా, యేసు ప్రభు మంచివాడు. దుఃఖమా, వేదన, కన్నీరుగా ఉన్నావా, యేసయ్యలో ప్రార్థన చేయి, ఆయనను మనసులో ఉంచుకో. ఖచ్చితంగా నీ బాధ తొలగుతుంది, నీ కుటుంబం మారుతుంది, నీవు రక్షణ పొందుకుంటావు, దేవుని యొక్క పరలోక రాజ్యంలో నీవు కలుసుకుంటావని దేవుడు నీతో ఎప్పుడు కూడా మాట్లాడు ఉండేటట్టుగా అందరికీ కూడా సువార్తను ప్రకటించాలి. 6వదిగా కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వాక్యము, దేవుని యందు, చదువుకుందాం, దేవుని యందు ఉండి నడుచుకోవాలి.
ఆరవదిగా ఏం చేయాలంట? దేవునితో నడుచుకోవాలి. దేవుని యందు ఉండి నడుచుకోవాలి. దేవునితో సహవాసం కలిగి నడుచుకోవాలి. దేవునిలో ప్రార్థన చేసి బలపడాలి, ఆరాధన చేసి బలపడాలి, మంచిది చేయాలి, నూతనమైన కార్యాలు చేసి దేవునిలో బలపడాలి. చదువుకుందాం. మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు. మనం ఏం నేర్చుకున్నామండి? యేసయ్య సన్నిధిలో మనం ఏం నేర్చుకున్నాం? రక్షణ పొందుకున్నాం మనము, బాప్తిస్మం తీసుకున్న మనము దేవుని కొరకు ఏం చేస్తున్నాము? ఈరోజు దేవుని సేవ కొరకు నువ్వు ఖర్చు చేస్తున్నావా? దైవ సేవకునితో వెళ్ళి సువార్త ప్రకటించావా? సమయం లేదు. ఎందుకంటే ఆఫీస్కి వెళ్ళడానికే, కుటుంబానికి రావడానికే నీకు సరిపోతూ ఉంది. సేవ చేయడానికి ఎక్కడ నీకు సమయం ఉంది? సేవ చేసినప్పుడు ఎప్పుడైతే ఉద్యోగం వస్తుందో అప్పుడే నీవు సేవలో వాడబడాలి. ఉండే సమయాన్ని దేవుని సేవ కొరకు వాడబడితే ఖచ్చితంగా ఇంకా ఇచ్చింపబడతావు. ఈరోజు అనేక మంది పనులు చేసుకుంటూ, ఉద్యోగం చేసుకుంటూ ఎంతమంది సేవ చేయటం లేదు దేవుని బిడ్డలారా. అందుకే ఇక్కడ దేవుని యందు ఉండి నడుచుకోండి. దేవునితో సహవాసము కలిగి నడుచుకోవాలి, ఆయనతో ఉండి నడుచుకోవాలి. మీరు నేర్చుకుని నా ప్రకారముగా విశ్వాసముందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకునుడి. చూసారండి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎవరికి? ప్రభువుకి, మనుషులకు కాదు. యేసయ్యకి కృతజ్ఞతాస్తుతులు. అయ్యా, నేను నీతిగా నడుచుకున్నాను, ప్రేమగా నడుచుకున్నాను, వాక్యమును బట్టి నడుచుకున్నాను, మేలైన దానిని అనుసరించి నడుచుకున్నాను, నీతిని బట్టి నడుచుకున్నాను. నన్ను బలపరిచయ్యా, నీతో కూడా నేను ఉండాలని ఆశపడినప్పుడు ఖచ్చితంగా నీ ఆశను దేవుడు తీరుస్తాడు దేవుని బిడ్డలారా. అందుకే చాలా చక్కగా మాట చెబుతుంది, మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు. మనకున్న విశ్వాసము, దేవుడు ఇంతవరకు నడిపించాడు, ఇంకా కూడా నన్ను నడిపిస్తాడు, ఇంకా కూడా నా బిడ్డలను బాగా చూసుకుంటాడు ప్రభు, నా కుటుంబాన్ని పోషిస్తాడు, నా దేశాన్ని ఆశీర్వదిస్తాడు, నా గ్రామాన్ని, పట్టణాన్ని దీవిస్తాడనే నమ్మకముతో, విశ్వాసముతో ముందుకు వెళ్ళి స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించాలండి, విస్తరిస్తూ ఉండాలి. మనము ఆయన యందుండి నడుచుకునుడి. ఇదే దేవుని మాట. ఏడవదిగా దేవుని పోలి నడుచుకోవాలి. యేసయ్య వలె మనం నడుచుకోవాలంట. యేసయ్య వలె ప్రేమ కలిగి ఉండాలంట. యేసయ్య వలె నీతిని, న్యాయమును బట్టి బ్రతకాలి. యేసయ్య వలె మనం ఏం చేయాలంట? వాక్యమును బట్టి నడుచుకోవాలి. తండ్రి కుమారునికి ఆజ్ఞాపించిన మాటలను త్రోసివేయలేదండి. మరణము సంభవించిన, ప్రాణమే పోయినా తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన ప్రభు మన యేసుక్రీస్తు. మన కొరకు ప్రాణ త్యాగం పెట్టాడు. తన ప్రాణాన్ని పణంగా పెట్టిన ప్రభువే మన యేసయ్య. కాబట్టి మన రియల్ హీరో ఎవరంటే యేసయ్య. ఒక కార్యాన్ని నేను ఫేస్బుక్లో చూశాను. ఒక స్టూడెంట్ని, నీవు ఎవరి ఫ్యాన్స్ అన్నప్పుడు ఎవరో ఒక హీరో పేరు చెప్పాడు. అప్పుడు టీచర్ అడుగుతున్నాడు, నీ హీరో ఎవర్రా అని అడిగినప్పుడు, నా హీరో వీడు అని పేరు చెప్పాడు. పేరు చెప్పిన వెంటనే ఆయన ఒక మాట అడిగాడు ఆ స్టూడెంట్ని. ఏమడిగాడంటే, నీకు బట్టలు కొనిచ్చేది ఎవర్రా అన్నాడు. మా అమ్మ అన్నాడు. నిన్ను డబ్బులు కావాలంటే నీకు ఇచ్చేది ఎవర్రా, నీకు సాయం చేసేది ఎవరా, నీకు అన్నం పెట్టేది ఎవరు? ప్రతిదీ కూడా అడుగుతూ ఉన్నాడు. మా అమ్మ మా నాన్న, మా అమ్మ మా నాన్న, మా అమ్మ మా నాన్న, ఇలా చెబుతూనే ఉన్నాడండి స్టూడెంట్. చెబుతున్నప్పుడు మీరు చాలా జాగ్రత్తగా వినాలి. హీరో కాదురా నీకు, వీడు కాదురా, సినిమాలో ఉన్నవాడు కాదురా నీకు హీరో, నీ రియల్ హీరో మీ తల్లిదండ్రులేరా నీకు రియల్ హీరో అన్నాడు. వాడు నోటి ద్వారా చెప్పించాడు. ఎవర్రా నీకు హీరో అంటే, ఊరికే ఉండేవాడు కాదు, డబ్బులు సంపాదించుకునే నీకు హీరో కాదు, నీ తల్లిదండ్రులే నీకు హీరోగా ఉన్నారు. యవ్వనస్తుడా, ఈ లైవ్ చూస్తున్నావా, ఈ మాట వింటున్నావా? జాగ్రత్త పడు. నీ రియల్ హీరో యేసు ప్రభు మాత్రమే, నీ తల్లిదండ్రులు మాత్రమే, నీ కుటుంబం మాత్రమే. దయచేసి మారు మనస్సు పొందు. దేవుడు ఈ రోజు హెచ్చరిస్తున్నాడు నిన్ను.
ఎన్నోసార్లు హెచ్చరిస్తున్నాడు. చదువుకుందాం. ఎఫెసీయులు 5:1. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునుడి. చిన్న బిడ్డలు ఎలా నడుచుకుంటారంటే వాళ్ళకి ఏం తెలియదు. ఇప్పుడు ఉండే వాళ్ళకి అన్ని తెలిసింది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళకి సెల్ ఫోన్ ఇచ్చేస్తున్నాం. అప్పుడంతా మాటలు చెప్పేవారు. యేసు ప్రభు ఒకసారి చిన్న బిడ్డలను ఆటంకపరిచినప్పుడు శిష్యులను వాళ్ళు గద్దించి, చిన్న బిడ్డలను ఆటంకపరచకండి, పరలోక రాజ్యం ఇలాంటి వారిది అని చెప్పి వాళ్ళను ముద్దు పెట్టుకుని ప్రేమతో వాళ్ళని కౌగిలించుకున్నాడు. అలాంటి వాడు కదా మన యేసయ్య. ఈరోజు మన బిడ్డలు ప్రేమ ఎక్కడ వెళ్ళిందండి? తల్లిదండ్రుల మీద ప్రేమ లేదు బిడ్డలకు. తల్లిదండ్రులను వదిలేస్తున్నారు, అనాథ ఆశ్రమం వదిలేస్తున్నారు, చూడడం లేదు. చాలా జాగ్రత్తగా మీరు ఈ మాట వినాలి. వాక్యమును బట్టి నడుచుకోవాలి, ప్రేమ కలిగి నడుచుకోవాలి, మంచి కార్యములలో అనుసరించి నడుచుకోవాలి, నీతిని అనుసరించి నడుచుకోవాలి, మేలైన దానిని అనుసరించి నడుచుకోవాలి, దేవుని యందుండి నడుచుకోవాలి, కడపటిగా దేవుని పోలి నడుచుకోవాలి. యేసయ్య ఎలాగైతే ప్రేమ కలిగి అందరి కొరకు ప్రాణం పెట్టాడో, ఈరోజు మనము కూడా దైవ సేవకునిగా, విశ్వాసిగా, క్రీస్తు కొరకు మనము మన మన ప్రాణాన్ని అర్పించే బిడ్డలుగా ధైర్యంతో ముందుకు సాగాలి. రాబో కాలము భయంకరంగా ఉండబోతుంది దేవుని బిడ్డలారా. అందుకే దేవుడు చాలా చక్కగా మనతో మాట్లాడుతున్నాడు. అందుకే నా ఇంటి దీపం నీవే అని తలచి నా హృదయం నీ కొరకై పదిలపరచితి. ఆరిపోయిన నా వెలుగు దీపము వెలిగించుము నీ ప్రేమతో ప్రభువాని మనం స్తుతించాం. ఎన్ని తలచినా, ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే కదయ్యా, దేవుని చిత్తమే కదా. కాబట్టి 7 కార్యాలు మనం చూసుకున్నాం. చాలా జాగ్రత్తగా మీరు వినాలి. ఈ తెలుగు ప్రేక్షకులకు నేను చాలా